ఎస్ఎస్సి రెండవ పేపర్ మ్యాథ్స్ రెండవ పేపర్లో ఎక్కువగా ట్రిగ్నామెట్రీ, వైశ్లేష రేఖాగణితం, మాత్రికల మీద మనము ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయాల్సి వస్తుంది. మనము మొదటి ప్రాబ్లంగా ట్రిగ్నామెట్రీ నుంచి ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇక్కడ ఇచ్చిన ఒక ప్రాబ్లం ఏంటంటే సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి అయినప్పుడు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1 అని చూపమండి అన్నాడు. ఈ ఇచ్చిన సొల్యూషన్లో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1 అనే దాన్ని మనం చివరిలో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మార్చుకోవచ్చు. ఒక్కొక్కసారి ఇచ్చే సందర్భాన్ని బట్టి చూపించమన్న దాని ప్రకారం ఒకే ప్రాసెస్లో మనం లెక్క చేస్తాం. కాకపోతే చివరిలో మాత్రం చిన్న మార్పులు జరుగుతాయి. ముందుగా ఇచ్చిన దాంట్లో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడనేది చూద్దాం. సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి అని మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఈక్వేషన్గా మామూలుగా మనం పెట్టుకుందాం. దీని నుంచి మనం కావాల్సిన దాన్ని సమర్థించుకోవడానికి కోసం కొన్ని ఫార్ములాస్ ఉపయోగించాల్సి వస్తుంది. ట్రిగ్నామెట్రీ అంతా కూడా ఫార్ములా మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మనకు తెలిసిన ఒక ఫార్ములా ఏంటంటే బేసిక్గా సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. కేవలం సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మాత్రమే ప్లస్లో ఉంటుంది. మిగతా వాటికి మాత్రం సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, కొసెకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ మూడు కూడా బేసిక్ ఫార్ములా. ఈ ఫార్ములాస్లో మొదటిదైన ఈ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుని దీని నుండి మనము చేద్దాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఈ ప్రకారంగా సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా అని మనం విడగొడతాం. విడగొట్టడం ఎలాగంటే చూడండి. సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా, ఒకటి ఏ ఒకటి బి అనుకుంటే ఇందాక ఫార్ములా ప్రకారంగా సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఆల్రెడీ మనకి 1 నుంచి ఈక్వేషన్ 1 నుండి సీకెంట్ థీటా అంటే ప్లస్ టాన్ థీటా అంటే పి అవుతుంది. అంటే దీని బదులు పి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా అలాగే ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ పి అటు సైడ్కి తీసుకెళ్తాం. అంటే ఈజ్ ఈక్వల్ టు అటు సైడ్కి వెళ్తే ఆర్హెచ్ఎస్ వైపుకి సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై పి అవుతుంది. ఇది రెండో ఈక్వేషన్గా పెట్టుకుందాం. ఇప్పుడు మనకి 1, 2 ఈక్వేషన్లని యాడ్ చేస్తాం. అలాగే 1, 2 ఈక్వేషన్ల నుంచే మనకు కావాల్సిన కొన్ని ఈక్వేషన్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు ముందుగా 1, 2 ఈక్వేషన్స్ని యాడ్ చేస్తాం. వాటి మీద ఈక్వేషన్స్ మీద ఎడిషనల్ చేస్తాం. అంటే మొదటిగా ఇప్పుడు సీకెంట్ థీటా ప్లస్ మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై పి. ఫస్ట్ ఈక్వేషన్ ఇద్దాం. సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి. రెండో ఈక్వేషన్ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై పి. ఇవి రెండింటిని కూడా మనము యాడ్ చేస్తున్నాం. యాడ్ చేస్తున్నప్పుడు ఎటువంటి గుర్తులు మారవు. ఒకే రకమైన వాటిలో వేర్వేరు గుర్తులు ఉన్నప్పుడు కూడితే అవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ప్లస్ మైనస్ ఉన్నప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఇటు యాడ్ చేసినప్పుడు 2 సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ 1 బై పి వచ్చింది. అంటే 2 సీకెంట్ థీటా అలాగే ఉంచుతాం. దట్ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ 1 బై పి. పి కింద 1 ఉందనుకుంటే మనము కాసాగు చేస్తే పి మొత్తం రెండింటికి కూడా కలిపి వస్తుంది ఇక్కడ. దేర్ ఫోర్ పి ప్లస్ 1 బై పిలో 1 పిలో పి టైమ్స్ పోతే పి స్క్వేర్, పిలో ఒకసారి పోతే ప్లస్ 1 ఇది అవుతుంది. దీన్ని ఇంకా సింపుల్గా చేయాలంటే పి ఇంటూ పి స్క్వేర్ ప్లస్ 1 బై పి అని వేసుకోవచ్చు. మిశ్రమ భిన్నాన్ని చేస్తున్న టైప్ కూడా చేసుకోవచ్చు. ఇది మూడో ఈక్వేషన్ కింద పెడతాం. మళ్ళీ ఇప్పుడు మనము ఒకటో ఈక్వేషన్ నుంచి రెండో ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇందాక యాడ్ చేస్తాం, ఇప్పుడు తీసేస్తాం. అంటే సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి. సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై పి. సబ్ట్రాక్ట్ చేస్తున్నాము అన్నప్పుడు ఖచ్చితంగా వాటి కింద గుర్తులు మారుతాయి. ప్లస్ అలా మైనస్, మైనస్ అలా ప్లస్ అండ్ మైనస్. ఇప్పుడు సీకెంట్ థీటా మైనస్ సీకెంట్ థీటా ఇక్కడ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. టాన్ థీటా రెండు యాడ్ అవుతాయి. 2 టాన్ థీటా అవుతుంది. పి మైనస్ 1 బై పి. 2 టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి మైనస్ 1 బై పి. ఇక్కడ కూడా మనం పి కాసాకు చేసుకుని ఈ పి ఇక్కడ ఏమీ లేదు కాబట్టి కాసాకు కింద పికి హారము
p ఇంటూ p స్క్వేర్ మైనస్ 1 బై p అవుతుంది. ఇది 4 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 4వ ఈక్వేషను 3వ ఈక్వేషన్ని డివైడెడ్ బై చేస్తాం. దట్ ఇంప్లైస్ 4వ ఈక్వేషన్ ఏంటంటే 2 tan theta is equal to p square minus 1 by p by 3వ ఈక్వేషన్ 2 secant theta by p square plus 1 by p. 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడున్న p క్యాన్సిల్ అయిపోతే హారాలు రెండు సమానం కాబట్టి ఇక్కడ tan theta అంటే దీన్ని రెండు విడగదీద్దాం. tan theta into 1 by secant theta. That is equal to p square minus 1 by p square plus 1. Sin theta by cos theta into 1 by secant theta is equal to p square minus 1 by p square plus 1. అలాగే secant theta అంటే 1 by secant theta అంటే అది cos theta అవుతుంది. That is equal to sin theta by cos theta into cos theta. secant cos ఒకటి రెసిప్రోకల్గా ఉంటాయి. ఇవి రెండు క్యాన్సిల్ చేస్తాం. ఇటువైపు ఏ మార్పు ఉండదు. p square minus 1 by p square plus 1. Therefore మనకు కావాల్సిన ఈక్వేషన్ చూపించడం జరిగింది. ఇదే ఇక్కడ cosecant theta అని చూపించమన్నప్పుడు దీన్ని మనం రివర్స్ చేస్తాం. sin thetaకి రెసిప్రోకల్ కాబట్టి cosecant theta. మరే రకంగా అయినా సరే చూపించమన్నప్పుడు దీనికి తగ్గట్టుగా ఇక్కడ ఉన్న వాటిని మనం మార్పు చేస్తే సరిపోతుంది. ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ సార్లు రిపీట్ అయింది. దీని మీద ఎక్కువగా విద్యార్థులు దృష్టి పెట్టాల్సిన విషయం ఉంది.